వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ నగరం అంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. బృందావన్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, బీఆర్ నగర్ కాలనీతో పాటు సంతోష్ నగర్ కాలనీ ప్రజలు వరద నీటిలో ఉండి పోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వరద ముప్పు ప్రాంతం నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అయితే ఇటు ట్రైసిటీ వ్యాప్తంగా కూడా దాదాపుగా 30 నుంచి 40 కాలనీలు అయితే నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇటు వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీ వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో వర్షం పడ్డ నేపథ్యంలో కూడా కాలనీలన్నీ కూడా లోతట్టు కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం బృందావన్ కాలనీ, ఎన్టీఆర్ నగర్ కాలనీ, సాయినగర్ కాలనీ, సంతోష్ నగర్ కాలనీకి సంబంధించి కూడా ఈ కాలనీ వద్ద మనం ఉన్నాం. మనం విజువల్లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం అయితే మనం ఏదైతే ముంపు ప్రాంతం ఉందో, ఏదైతే లోతట్టు ఆ కాలనీలకు సంబంధించిన ప్రాంతంలో మనం ఉన్నాము. మనం చూడవచ్చు విజువల్లో కూడా దాదాపుగా 5 మీటర్ల నుంచి 8 మీటర్ల లోతు నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు బృందావన్ కాలనీ సంబంధించి కూడా మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ప్రతిసారి చిన్నపాటి చినుకు పడితే చాలు ఇటు ట్రైసిటీ వ్యాప్తంగా కూడా అనేక లోతట్టు కాలనీలు కూడా జలమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు ప్రజలైతే ఇటు మురికి నీరుతో పాటు డ్రైనేజీ నీరు కూడా ఇళ్లలోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు కాలనీ వాసులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తంగా కూడా ఈ బృందావన్ కాలనీతో పాటు సంతోష్ నగర్ కాలనీ, ఎన్టీఆర్ నగర్ కాలనీకి సంబంధించి కాలనీ వాసులు అందరినీ కూడా ఇటు ప్రభుత్వ అధికారులు అయితే ఇటు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రానికి ఇక్కడున్న కాలనీ వాసులందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు ఇళ్లకు సంబంధించి కూడా తాళాలు వేసుకొని కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా రానున్న రోజుల్లో కూడా ఇంకా 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు 6 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇటు వరద పరిస్థితి పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తంగా కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ కూడా ఇటు అధికారులు అయితే అప్రమత్తం చేస్తారు. ఇప్పటికే ఇటు లోతట్టు కాలనీలకు సంబంధించి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. అక్కడ పునరావాస కేంద్రాల వద్ద కూడా వాళ్ళకు కావాల్సినటువంటి భోజన వసతులకు సంబంధించి కావచ్చు, ఇటు పడక సంబంధించి వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఇప్పటికే ఇటు కాలనీకి సంబంధించిన ప్రజలంతా కూడా ఇటు తమ ఇళ్లకు సంబంధించి కూడా తాళాలు వేసుకొని కూడా అందరూ కూడా పునరావాస కేంద్రానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంత 2 అంతస్తులు 3 అంతస్తులు ఉన్న బిల్డింగ్లో ఉన్నటువంటి వారు కూడా కొంత పై అంతస్తులో ఉన్న నేపథ్యంలో కూడా వారందరినీ కూడా ఇటు పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళాలంటూ కూడా ఇటు అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా కూడా దాదాపుగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అయితే ఇప్పటికే ఇటు దాదాపుగా 30 నుంచి 35 కాలనీలు అయితే నీట మునిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు బృందావన్ కాలనీకి సంబంధించి కూడా మనం ఉన్న ప్రాంతం అంతా కూడా ఇంకా ఇటు ఏదైతే నీటిలోనే కాలనీ అంతా కూడా నీటిలోనే ఉంది. ఈ కాలనీకి సంబంధించిన ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మాట్లాడడానికి కాలనీ వాసులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏంది, ఎప్పుడు ఈ విధంగా వాటర్ వచ్చింది, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకున్న సమస్యలు ఏందో వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎన్ని గంటలకు మీ ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి, అసలు ఏంది పరిస్థితి ఏంది, మీకు పరిస్థితి ఏంది? వర్షం పడ్డాక తెల్లారుదామునే మేము లేచే వరకు ఆల్రెడీ ఫుల్ వాటరు ఫ్లోరింగ్ వస్తూనే ఉన్నది, ఇంట్లోకి వస్తూనే ఉన్నాయి. మేము సామాన్ చదువుకునే అంత టైం కూడా లేదు. ఇంట్లో ఫ్రిడ్జులు, కూలర్లు, అన్ని సామాను, నిత్యావసర సరుకులు అన్నీ మునిగిపోయాయి. ఓన్లీ కట్టుబట్టలతోనే బయటికి రావడం జరిగింది. ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక ట్యాంక్ బండ్ చేయబట్టి ఆ మోరి కట్టి ఆపడం వల్ల దానివల్ల నీళ్లు రావడం గత 3-4 సంవత్సరాల నుంచి ఇదే పొజిషన్. అధికారులు వస్తాను, వాళ్ళు వస్తాను, వీళ్ళు వస్తాను, చూస్తాను, వెళ్తాను, చేస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు చేసింది ఏం లేదు. అంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇటు మీ నిత్యావసర వస్తువులతో పాటు ఇటు వాహనాలు, 2 వీలర్లు, కార్లు, ఇటు మీ మోటార్లు, ఇటు ఏదైతే ఫ్రిడ్జ్లు కూడా కాలిపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి మీకైనా సాయం అందుతుందా? ఇది గతంలో ఇదివరకు ఈ విధంగా వాటర్ వచ్చిందా, ఇప్పుడే వచ్చిందా? గతంలో కూడా చాలా 3-4 సంవత్సరాల కాంచి కూడా చూస్తున్నా పోతూనే ఉన్నారు. అంతే ఇక నిత్యావసర సరుకులు ఇంతవరకు మొత్తం తడిసిపోయినాయి, ఇంట్లో ఏం లేవు. ఆ మధ్యలో వచ్చేళ్ళు మన ఫంక్షన్ హాల్లో ఉంచేది. ఇక వాళ్ళు వచ్చారు, అక్కడ చూసి ఏమైనా ఉంటే ఫుడ్ ఏమైనా అరేంజ్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. ముఖ్యంగా ఇంకా ఎన్ని రోజుల పాటు ఇట్లానే కాలనీ అంతా కూడా నీటిలో ఉంటుంది? ఇప్పటికే అధికారులు కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి కొంతమంది ఇళ్లకు తాళాలేసి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి, మరికొంతమంది ఇక్కడే ఉంటున్న పరిస్థితి. అసలు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు? భద్రకాళి చెరువు పనులు పూర్తి కాకనే మీ కాలనీ అంతా నీట మునిగింది. అసలు ఎట్లా, దీని గురించి ఏం చెప్తారు? ఇది ట్యాంక్ పైన డ్రైనేజ్ కరెక్ట్ కావడం కాలేదు. ఆడ మధ్యలో చర్చ్ అడ్డం ఉన్నది.
ఇన్ని కుటుంబాలు కూడా ఆగమవుతుంటే ఒక చర్చిని తీసేయడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఆ చర్చిని తీసేసేంటి ఈ సమస్య ఉండదు. ఇప్పుడు వచ్చిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పోవడానికి సోర్స్ లేవు, రావడం వస్తానే కానీ పోవడానికి లేవు. నీళ్ళు పోవడానికి అసలు సోర్స్ అనేది ఎటువంటి లేవు. అధికారులకు గత 3 సంవత్సరాల నుంచి కాదు 5 సంవత్సరాల నుంచి మేము చెప్పడం జరుగుతున్నది. ఆ కేటీఆర్ వచ్చి పర్యటించినప్పటి నుంచి వెళ్ళి ఆయన చేస్తాడు, ఆ శాంక్షన్ అయిందన్నాడు, ఆ శాంక్షన్ చేసి కూడా అమౌంట్ వచ్చింది, అది కంప్లీట్ కాలేదు, పూర్తిగా కాలేదు. ఇది వచ్చింది ఇప్పుడు చర్చి మెయిన్ అడ్డం ఉన్నది. ఈ నీళ్లు పోవడానికి లేదు. ఇప్పుడు నీళ్లు రావడం ఎంత సులభంగా వస్తాయి, పోవడానికి అంత సులభంగా ఇప్పుడు 3 days 4 days దాకా ఉంటాయి. ఉన్న తర్వాత కూడా గత నీళ్ళు ఈ బొందలలో నిల్వ ఉండే, ఆ నీళ్ళు పోయే సోర్స్ లేదు. ఈ డ్రైనేజీలు కరెక్ట్ అయినాయి అంటే ఇల్లు ఒక్క డ్రైనేజీ కూడా లేదు. ఎవరు చెప్పినా పట్టించుకోకుండా గత ఇప్పుడు మేము 30 ఏళ్ళ నుంచి నీళ్ళు ఉంటున్నాం. 30 ఏళ్ళ నుంచి ఇంత ఇబ్బంది మళ్ళీ గత ఈ సైడ్ వాల్ కట్టినప్పటికీ మాకు ఈ అవస్థ అవుతాయి. ఈ సైడ్ వాల్ లేనప్పటి నుంచి మాకు ఏ ఇబ్బంది లేదు. అక్కడ మెయిన్ చర్చి కట్టారు, ఆ చర్చి కట్టినప్పటికీ మాకు బాగా ఇబ్బంది అవుతాను. ఆ చర్చి అనేది ఒకటి లేకపోతే మాకు ఇబ్బంది అనేది లేదు. ఇంకా ఎన్ని రోజుల పాటు మీరు ఈ నీటిలో ఉండవలసి ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇంకా 4-5 రోజులు ఉండాల్సిందే. మళ్ళీ వర్షం కొట్టినా మళ్ళీ కంప్లీట్ మళ్ళీ మునగాల్సిందే. మళ్ళీ ఇల్లు కట్టుకోవడమే, మళ్ళీ ఏం లేదు. ఏమైనా సామాన్ తెచ్చుకున్నా మళ్ళీ నానిపోవడమే. సామాన్ లేదు, ఏమీ లేదు. చాలా వరకు 120 కుటుంబాలు మొత్తం 120 కుటుంబాలు అంటే 120 కుటుంబాలు కాకుండా ఇంతకుముందు ఇది ఒక్కడే మునిగేది. ఇప్పుడు రామన్నపేట సంతోషమత కాలనీ ప్రతి ఒక్క కాలనీ మునుగుతున్నది. ఏది డ్రైనేజీ అనేది కరెక్ట్ లేకపోవడం వల్లనే ఇప్పుడు ఇవన్నీ మునుగుతుంది. ఇప్పుడు మాది ఒకటంతా లోపల ప్రాంతం అంటారు, మన రామన్నపేట లోపల ప్రాంతం కాదు కదా. రామన్నపేట ఎందుకు మునుగుతుంది, కిలవరంగాలు మునుగుతుంది, ఇటు బిఎన్ఆర్ మునుగుతుంది. ఇవన్నీ ఎందుకు మునుగుతున్నాయి? ఏమన్నా ఎన్టీఆర్ ఒకటే మునుగుతుంది అనేది అధికారులు అంటారు. అధికారులు ఇవన్నీ కట్టడం లేక చేతగాక వాళ్ళు దీని మీద పెడుతున్నారు. ఇవన్నీ వాటర్ పోయేటట్టు కట్టేది ఉంటే డ్రైనేజీలు కరెక్ట్ కట్టే. ఇంతవరకు ఒక డ్రైనేజీ కూడా లేదండి. 30 సంవత్సరాలు కట్టిన ఒక డ్రైనేజీ కూడా కట్టిన డాక్టర్లు. ఇది డ్రైనేజీలు అని కరెక్ట్ కట్టిన మెయిన్ చర్చ అండి. ఒక్క చర్చ గురించి చర్చి కిందికి వెళ్ళి పైపులు ఏమన్నా కూడా వేస్తలేరు. ఈ నీళ్లు కనుక చర్చి కాడ తీసినట్టయితే ఖచ్చితంగా 100% నీళ్ళు పోతాయండి. అది మనం ఇది మొత్తంగా కూడా ఇటు బృందావన్ కాలనీతో పాటు ఎన్టీఆర్ నగర్ కాలనీ, సాయి నగర్, అశోక్ నగర్ కాలనీ లాంటి ఇంకా దాదాపుగా 4 కాలనీలు కూడా మొత్తం ఈ వర్షపు నీటిలోనే ఉంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఈ కాలనీ వసతులందరినీ కూడా అధికారులు అయితే పునర్వాస కేంద్రాల వద్దకు తరలిస్తూ ఉన్నారు. అక్కడ వీరికి సంబంధించిన భోజన వసతులతో పాటు అన్ని వసతులు కూడా మెరుగైన వసతులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఈ కాలనీలో లోతట్టు కాలనీలో ఉండవద్దు అంటూ కూడా ఇటు అధికారులు అయితే ఇటు కాలనీ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ కూడా వాళ్ళందరినీ పునర్వాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఇటు అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇటు భారీ వర్షపాతం నమోదు కావడంతో పాటు వాతావరణ శాఖ కూడా ఇప్పటికే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కూడా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇటు ట్రై సిటీ వ్యాప్తంగా కూడా ఈ వర్షం ఎఫెక్ట్ అయితే ఎక్కువ పడింది. ఇప్పటికే దాదాపుగా 30 కాలనీలు నీట మునిగిన నేపథ్యంలో కూడా దాదాపుగా 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి కూడా వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా డ్రైనేజీని ఆక్రమించుకోవడం, డ్రైనేజీల మీద ఇళ్ల నిర్మాణం చేయడంతో పాటు ఇటు డ్రైనేజీ సరిగ్గా చేయకపోవడం, డ్రైనేజీ పనులు చేపట్టకపోవడం వల్లే ఈ విధంగా మా కాలనీలోకి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. ఇటు ఏదైతే వడ్డేపల్లి ఇటు భద్రకాళి చెరువు పనులు కూడా పూర్తిగా కాకపోవడం వల్లనే ఇటు బ్యాక్ వాటర్ ద్వారానే ఇక్కడ కాలనీ వాసులు కాలనీకి సంబంధించి కూడా నీటిలో మునిగిపోతున్న పరిస్థితి ఉందంటూ కూడా కాలనీ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. విడజల్లి సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, ముంపు ప్రాంతం నుండి.